అనిత, క్యారెట్ రెడీ అయిందా? 2 నిమిషాలండి, తెచ్చిస్తాను. నాన్నని మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు. ఆ రోజు రాత్రి నాన్నకి హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఆ టైంలో ఏ హాస్పిటల్కి వెళ్ళాలో ఎంతమంది కాల్ చేసినా అందరూ చెప్పింది ఎన్ఎల్ హాస్పిటల్. తీసుకువెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ గారు నాన్నకు ట్రీట్మెంట్ మొదలుపెట్టారు. ఆయనకు గుండె సంబంధిత వ్యాధులపై ఉన్న అపార అనుభవం, నైపుణ్యంతో పాటు పేషెంట్ పై ఆయనకున్న శ్రద్ధతో నాన్నకు సులువుగా ట్రీట్మెంట్ చేశారు. కానీ నా మనసులో ఒక్కటే భయం, ఇంత పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ స్థాయి వైద్యం ఎంత ఖర్చు అవుతుందో తెలియదు. కానీ నాన్న సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు ఆ బిల్లు చూసి ఓ సాధారణ ఉద్యోగినైన నాకు ఒక ధైర్యం వచ్చింది. అన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ తో పోలిస్తే తక్కువ బిల్లే అయింది. నాకు ఏ సమయంలో అయినా అన్ని రకాలుగా తోడుంది ఎన్ఎల్ హాస్పిటల్. ఇది ప్రతి సామాన్యుడి హాస్పిటల్. ఎనలేని అనుబంధం ఎన్ఎల్ హాస్పిటల్స్. వాటర్ ట్యాంక్ ఎదురుగా మాగుంట లేఅవుట్, అన్నమయ్య సర్కిల్ దగ్గర, నెల్లూరు. ఏసీ నగర్లో మల్లెల సంజీవయ్య స్కూల్ని పరిశీలించారు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి. మాజీ కార్పొరేటర్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి సతీమణి సంధ్య. నెల్లూరు జిల్లాలో నెంబర్ 1 స్థానంలో ఈ స్కూల్ ఉండాలని విద్యార్థులను ఆకర్షించారు. అనంతరం విద్యార్థులకి స్కూల్ బ్యాగ్స్, కిట్స్ అందజేశారు నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ స్కూలు నేను కౌన్సిలర్గా ఉన్నప్పుడు మల్లెల రామయ్య గారు వాళ్ళ నాన్నగారి పేరు మీద ఆనాడు 20 లక్షల అమౌంట్ అనుకుంటా. అప్పట్లో 20 లక్షలు అంటే చాలా ఎక్కువ. గండవరం సేతురామరెడ్డి ఒక ఫ్రీడమ్ ఫైటర్, ఆయన తీసుకొని ఏ స్కూల్ పెట్టాలని చెప్పేటప్పుడు నాకు కూడా తెలియదు. ప్రసాద్ నా గారు నేరుగా వచ్చి అర్జెంటుగా నువ్వు సేతురామరెడ్డి గారితో మాట్లాడవా, మన స్కూల్ కట్టించుకుందాం అన్నాడు. నేను సేతురామరెడ్డితో మాడా, సార్ మా ఊరు ఒకటే కదా, మీరు ఇక్కడ చేద్దామంటే తప్పకుండా నీ స్కూలే చేస్తాను చూసి ఆయన ఇక్కడ దీన్ని 26 కట్టించడం జరిగింది. దాని తర్వాత అంచెలంచెలుగా ఈ స్కూల్ పెరగటం, దీన్ని మా మిస్సెస్ దీన్ని అడాప్ట్ చేసుకోవడం అని చెప్పి అనుకోవడం. పోయినసారి ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు హైమావతి గారు ఈ రోడ్లు వర్షానికి రోడ్లు నీళ్ళని లోపలికి వస్తున్నాయి, ఒక అడుగు లోతు పిల్లలు కావాల్సి వస్తుందంటే అది మనమే చేయిస్తాం, నుడా చేయిస్తుందని
మేము దాని టెండర్ 11 లక్షలు టెండర్ పిలిచి పిల్లల ఆట వస్తువులు కూడా అన్ని పెట్టాం. రేపు ఒక వారం 10 రోజులు అది కూడా పని పూర్తి అయిపోద్ది. అదైన తర్వాత ఏ రూమ్ వస్తుందో అది కూడా మా డిఈ గారిని చూడమన్నాను, అది పూర్తి అయిపోతుంది. ఈ స్కూల్ని జిల్లాలో నెంబర్ 1 చేయాలని కోరిక మాకు. తప్పకుండా మంచి పిల్లలు, మంచి హెడ్ మాస్టర్లు, మంచి టీచర్లు ఉన్నారు. కొంతమంది టీచర్లు సాలరీ అంటున్నారు. మంత్రి నారాయణ గారితో మాట్లాడి అది కూడా ఫిలప్ చేస్తాం. అదే రకంగా ఈరోజు మొత్తం తల్లికి వందనం బ్రహ్మాండంగా గారు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా ఉన్నాం. ఇంతమంది ప్రభుత్వంలాగా ఒకరికి ఇచ్చేది కాదు. అదే రకంగా ఆయన చెప్పిన ప్రకారం అందరికి ఇచ్చారు. బ్యాగ్ తీసుకుంటే మంచి బ్యాగ్, బ్రహ్మాండం బ్యాగ్, చాలా మంచి బ్యాగ్. అదంటే ఊరికనే డూప్ చేసేది కాదు. ఇంతమంది పెన్సిల్ ఇచ్చినా కూడా ఆయన ఫోటో వేసుకునేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. దీని మీద చంద్రబాబు ఫోటో కానీ మా యువనాయకుడు నారా లోకేష్ బాబు కానీ ఫోటో లేదు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర అంటే ఒక మహానుభావుడు పేరు పెట్టారు. అంతేగాని చంద్రబాబు ఫోటోనో లోకేష్ బాబు ఫోటో వేసుకోలే. అది ఒక పద్ధతి, పెద్దలను గౌరవించడం, అదొక మంచి విధానం. ఈరోజు చెప్పిన పని చేయటం తెలుగుదేశం పార్టీ విధానం. చంద్రబాబు పనిచేయడం, ఒక మంచి పరిపాలనా అధ్యక్షుడు. వాళ్ళ అబ్బాయి కూడా లోకేష్ గారు కూడా అదే ఆలోచన రావడం మంచి పరిణామం. ఈరోజు పిల్లలంతా కూడా తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారు, టీచర్లు సంతోషంగా ఉన్నారు. మంచి ఆలోచన. అట్లా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు నేను కూడా గర్వపడుతున్నాను. ఎందుకంటే చంద్రబాబు, నారా లోకేష్తో పాటు నేను అభిమానించేటువంటి నా దైవం నందమూరి బాలకృష్ణ గారు ఉండటం, ఆ పార్టీలోకి నేను ఉండటం కూడా ఒక ఆనందంగా భావిస్తున్నాం. ఇప్పుడే మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఆయన ఎన్నో కష్టాలు పడ్డాడు. నా జీవితం కష్టాలమయం. ఇప్పుడు వరకు సుఖమైన రాజకీయ జీవితం ఏనాడు నాకు లేదు. నా 40 సంవత్సరాలు జూనియర్ ఇంటర్ నుంచి తీసుకుంటే నా జీవితమే ఒక కష్టాలమయం. అయినా నా భార్య ఎన్నో ఓర్చుకుంది. నిజంగా ఇంట్లో ఆమెను అభినందించారు. ముందు నాతోటి ఎంతోమంది పిల్లలు, ఎంతోమంది కార్యకర్తలు త్యాగం చేశారు. వారందరికీ నా జీవితాంతం రుణపడి ఉంటాను. నేనే కాదు, నా కొడుకు కానీ, నా భార్య కానీ, నా బిడ్డలు కూడా వాళ్ళు రుణపడి ఉంటాం చెప్తున్నారు. తప్పకుండా వాళ్ళు రుణం తీర్చుకుంటాం. అట్లా నా భార్య ఏ రోజు నాకు అడ్డం చెప్పలేదు. ఎన్ని కష్టాలు పడుతున్నా నా తోడే ఉండింది కానీ నాకు దూరం కాలేదు. అందుకనే ఉన్న ఇంట్లో ఎప్పుడు ప్రోత్సాహం ఉంటేనే మనం ఏదైనా చేయగలం. అటువంటిది ఈరోజు ఆ ప్రోత్సాహం వల్లే నేను ముందుకెళ్తానని చెప్పి తెలియజేస్తున్నా. నా కార్యకర్తలని ఎవరైతే నన్ను ఇంత దూరం తీసుకొచ్చారో వాళ్ళందరినీ కూడా కాపాడుకునే బాధ్యత ఆమె తీసుకోవాలి, నా బిడ్డలు తీసుకోవాలి. ఇద్దరు కూడా వాటి సిద్ధంగా ఉన్నారు. అదే రకంగా ఈరోజు మంత్రి నారాయణ గారు ప్రతి స్కూల్ని మనం డెవలప్ నేను కూడా చదువుతూనే పైకి వచ్చాను అంటూ నారాయణ గారు చెప్తూ ఎన్ని స్కూల్ డెవలప్ చేస్తున్నటువంటి ఆయన కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వం. ఈరోజు సూపర్ 6లో దాదాపు ఒక 3, 4 అనుకుంటా 6 అయితే 4 పూర్తి అయిపోయినాయి. త్వరలో బస్సు, ఉచిత బస్సు ఇస్తున్నాం. త్వరలో రైతు భరోసా అది కూడా ఇచ్చేస్తున్నాం. చెప్పిన పని చేయటం, చేసిన పని చెప్పడమే తెలుగుదేశం ధ్యేయం. చంద్రబాబు గారిని మరొకసారి అభినందిస్తూ వారి బాటలో చూస్తూ ఈ స్కూల్ని జిల్లాలో నెంబర్ 1 తెస్తామని హెడ్ మాస్టర్ గారు మాటిస్తూ, అదే రకం మోహన్ రెడ్డి గారు నా మీద పెట్టినటువంటి ఒక బాధ్యత తప్పకుండా నిర్వహిస్తానని నిజంగా ఆ టీచర్లకు తోడుంటానికి తెలుస్తూ అతి త్వరలో ఈ స్కూల్లో ఫ్రెషర్స్ డే పెట్టి అందరూ స్వాగతం పలికి అతి త్వరలో, అది డేట్ రేపు రెండో చెప్తాను, పెట్టేసి అందరితో కలిసి భోంచేసి పాత హెడ్ మాస్టర్ కూడా పిలిచి ఆనవుడికి సన్మానించాలి. పోయిన వాళ్ళని కూడా అనే సిద్ధాంతం మంచి సిద్ధాంతం. అది అతి త్వరలో పెడతాం డేట్. ఎందుకంటే 27 మళ్ళీ మా మిస్సెస్ అమెరికా వెళ్తుంది. ఈ లోపల పెడతాం. తప్పకుండా ఆ విషయం కూడా తెలియజేస్తున్నాం. మరొక్కసారి ఈ ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడికి, లోకేష్ గారికి తల్లికి వందనం. చెప్పిన మాట నిలబడిన దానికి వాళ్ళకి ప్రత్యేక అభినందన తెలియజేస్తూ, స్కూల్ అందరూ బాగు చేస్తున్న మంత్రి నారాయణ గారికి మరొకసారి ఒక అభినందన తెలియజేస్తూ, అదే రకంగా జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నటువంటి ఆనవ రామారాయణ రెడ్డి గారికి, ఎమ్మెల్యేలందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంజనీరింగ్ విద్యపై అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ చెరిగిపోని ముద్ర వేసిన ఏకైక విద్యా సంస్థ నారాయణ. రేపటి ప్రపంచాన్ని శాసించబోతున్న AI టెక్నాలజీని అందిపుచ్చుకుని విద్యారంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యా విధానాన్ని మార్చుకుంటూ విద్యార్థుల్లో మేధోశక్తిని పెంపొందించేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో కోర్సులను అందిస్తున్న అపూర్వ విద్యా సంస్థ నారాయణ. NAC మరియు MBA గుర్తింపు పొంది 27 సంవత్సరాల అనుభవంతో అత్యున్నత ప్రమాణాలతో ఇంజనీరింగ్ విద్యకు సరికొత్త దశ దిశ చూపుతున్నాయి నారాయణ
నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు అండర్ గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను అటానమస్ కరికులం ఆధారంగా అందిస్తూ 2024-25 విద్యా సంవత్సరంలో 50కి పైగా ఎంఎన్సీ కంపెనీలలో 600కు పైగా ఉద్యోగ అవకాశాలు పొంది మరియు వాటిలో అత్యధిక ప్యాకేజ్ 12 lakhs per annum సాధించిన ఘనత నారాయణదే. AICTE ద్వారా గుర్తింపు పొందిన ఐడియా ల్యాబ్స్, డ్రోన్స్, 3D ప్రింటర్, జూనిపర్ నెట్వర్క్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, రోబోటిక్స్, IoT సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ల్యాబ్లు కలవు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలు, నెల్లూరు మరియు గూడూరు.